రాష్ట్రంలో 4.5 ఏళ్లుగా విధ్వంస పాలన సాగుతుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముత్తం శశిధర్ విమర్శించారు. ఇక రాష్ట్రంలో 40 లక్షలు కలిగినటువంటి మత్స్యకారులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవమానించే విధంగా మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. ఇక రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు విమర్శ చేసుకోవడం సహజమని, ఒక కులాన్ని విమర్శించడం సరికాదని అన్నారు. ఇక మత్స్యకారులకు ద్వారంపూడి తక్షణమే బహిరంగ సమాపన చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక కాకినాడ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. అరాచక పాలనను అంతమొందించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ప్రజల్లో మొదలైందని అన్నారు. ఇక కులాల మధ్య చిచ్చుపెట్టి వైసీపీ పాలన సాగిస్తుందని, అది సరికాదని అన్నారు. ఇక మరో 60 రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందని, సంక్షేమ పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఇక జనసేన పార్టీ సిటీ అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, జిల్లా జాయింట్ సెక్రటరీ బడే కృష్ణ మాట్లాడుతూ మత్స్యకారుల జాతిని విమర్శించిన ద్వారంపూడి తక్షణమే క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో మత్స్యకారులు ద్వారంపూడికి ఓటు వేసేందుకు ముందుకు రావాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం విజయ్, సిటీ సెక్రటరీ లోవరాజు, సుమంత్ దాసరి, సత్యరాజు, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గత 20 రోజులుగా రాష్ట్రం అంతా సిద్ధం అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పోస్టులు చేసేస్తున్నారు. దానికి కంటిన్యూషన్గా కాకినాడలో కూడా ఎక్కడ చూస్తే అక్కడ సిద్ధం పోస్టర్లు వాళ్ళ యొక్క ధనబలాన్ని చూపిస్తూ వేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు భీమిలి సభ, దెందులూరు సభ, నిన్న రాష్ట్రాలు 3 సభలు సిద్ధం సభ పెట్టుకుని ఆయన చాలా గొప్పగా చెప్పారంటే, నిన్న వాళ్ళు ఒక సోషల్ మీడియాలో ఒక పదం వాడారు. భీమిలిలో భయపెట్టాం, దెందులూరులో దడ పుట్టించాం, అనంతపురంలో అల్లాడిస్తాం. ఇది సోషల్ మీడియాలో కాకినాడ నుంచి జన సైనికుల మీద వైసీపీ వాళ్ళు పెట్టిన పోస్టర్ ఏంటట, భీమిలిలో భయపెట్టారట, దెందులూరులో దడ పుట్టించాం, అనంతపూర్లో అల్లాడిస్తూ ఉంది, కాకినాడలో పెట్టారు, అక్కడ చూపిస్తున్నారు. సిద్ధం అంటే వాళ్ళ ఉద్దేశంలో ప్రజల మీద దండయాత్రకి సిద్ధము, ప్రజల యొక్క మర్యాదల్ని, ఆస్తుల్ని దౌర్జన్యంగా భంగపరుస్తాం, దానికి మేము సిద్ధం అని చెప్పడం. గత 4 సంవత్సరాలుగా కాకినాడలో చూస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తను ఎమ్మెల్యేగా అయ్యాక మొదటి సంవత్సరమే తన అహంకారాన్ని మహిళల ముందు ఒక పబ్లిక్ మీటింగ్లో వ్యక్తిగత దోషం తీసుకెళ్ళారు. అది కంటిన్యూ చేసుకుంటూ పోతున్నారు. రాష్ట్రంలో అక్కడ కొడాలని, రోజా గారు ఎవరి వాళ్ళు వ్యక్తిగత దోషణ పరాకాష్ఠ తీసుకెళ్ళిపోయారు. కాకినాడలో కూడా వాళ్ళు తీసుకుంటున్న తీరుని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఉండకూడదు, సైద్ధాంతిక పోరాటాలు లేదా మీరు చేస్తున్న తప్పుల్ని ప్రశ్నిస్తాం. కాకినాడలో ప్రశ్నించడానికి లేకుండా చేశారు. నేను మీ సిద్ధం అన్న కార్యక్రమాన్ని ప్రతిస్పందనగా కాకినాడలో గత 15 రోజులుగా మేము సిద్ధం అనే కార్యక్రమం చేస్తున్నాం. అది మీ అందరికీ తెలుసు. పత్రికా విలేకరుల సమావేశం ప్రజల మధ్యలో చెప్తున్నాం. ప్రతి చోట కూడా వైసీపీ యొక్క దౌర్జన్యాలు, వాళ్ళ అహంకారాన్ని మేము ప్రశ్నిస్తూ జన సైనికులు దాన్ని పోరాడతామని చెప్పాం. నిన్న కూడా ఆయన వ్యక్తిగతంగా ఏ పూజలు చేసుకున్నా అది మతానికి సంబంధించిన ఆయన వ్యక్తిగత విషయాలు. దాన్ని గొప్పగా చెప్పుకున్నారో తప్పు చెప్పుకున్నారో మేము పట్టించుకోం. కానీ ఆయన దాన్ని ద్వారా మరింకొంతమందిని, కొన్ని సామాజిక వర్గాల్ని దూషించడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది సిద్ధం కార్యక్రమానికి కంటిన్యూషన్గా మేము భావిస్తున్నాం. జనసేన పార్టీ ఏ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ, ఏ యొక్క సామాజిక వర్గాన్ని కానీ, ఏ మతాన్ని కానీ గౌరవించకుండా ఉన్న వాళ్ళని మేము ఖండిస్తాము. వ్యక్తిగత దోషాన్ని పూర్తిగా ఖండిస్తాము. వెంకయ్య నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, బూతులు మాట్లాడే మనుషుల్ని ప్రజలు బూత్కి వెళ్ళి తీర్పు చెప్పాలని ఆయన చెప్పిన మాట కాకినాడ ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో బూతులకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. మానవ మర్యాదల్ని గౌరవించే మనుషుల్ని గెలిపించుకుంటారు, జనసేన పార్టీని గౌరవిస్తారు. ఒక్కసారి చెప్తున్నాం, ఉన్న 60 రోజుల్లో మీరు అందరూ కూడా రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వండి, వ్యక్తిగత దోషాలు ఆపండి. మీరు ఎంత తిన్నారు అన్న విషయాన్ని, ఎందుకంటే ప్రజలు చూశారు, ప్రతి సందర్భంలోనే మేము చెప్పాము. ఇంకా మీరు మర్యాదగా, అందంగా రాజకీయాలు చేయవలసిందిగా తోటి రాజకీయ నాయకుడిగా కాకినాడలో మేమందరినీ మేము చెప్తున్నాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త అధ్యక్షుకున్నాను. అయితే మొన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే
దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మా జాతి ఉద్దేశించి, మత్స్యకార జాతి ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడాడు. దాని గురించి ఆ రోజు సాయంత్రం మేము 8వ వార్డులో నకిలీ సుదేశ్ గారు ఆధ్వర్యంలో కార్యక్రమం చేసినప్పుడు నేను కానీ మన వారాయిల గారు తీవ్రంగా ఖండించడం జరిగింది. మరొకసారి ఈ ప్రెస్ మీట్ ద్వారాగా తెలియపరిచేస్తే రాజకీయాలు ఎన్ని ఉన్నా కానీ ప్రతి విమర్శ అనేది చేయడం జరుగుతుంది. కానీ ఇంత దిగజారిపోయి జాతి ఉద్దేశించి విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. ఆయన అంటున్నాడు, నేనేమో గుడికేమో ఆ సొంత డబ్బు 4 కోట్లు ఖర్చు పెట్టాను, టీటీడీ నిధులు తేరాలని చెప్పి ఆయన అంటున్నాడు. అలా అన్నప్పుడు ఇతను ఏమన్నాడంటే, నీకులాగా ₹1 అయ్యే గుడికి 10 కోట్లు దండుకుని జాతి నాది కదా అంటున్నాడు. మీరు విమర్శకి అతనో పార్టీలో ఉన్నాడు, ఇతనో పార్టీలో ఉన్నాడు, విమర్శ చేసుకోండి, అది ఇబ్బంది ఏం లేదు. ఇందులో జాతులు ఆడడం కరెక్టే కాదు. యావత్తు మత్స్యకార జాతి అందరూ కూడా ఈ విషయం మీద తీవ్రంగా స్పందిస్తున్నారు. అందరూ కూడా తమ అసలు తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం తీసుకుంటే మత్స్యకార తెగలు అనేక ఉన్నాయి. కుంట్ల, బెస్త, గంగపుత్ర, జాలారి, వాడబల్జ, అగ్నికుల క్షత్రియ, పల్లి, వన్యకుల క్షత్రియ, అలా అనేక ఉపతెగలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నాను మీ మీడియా ద్వారాగా, మత్స్యకారులు అంటే ఈ వైసీపీ పార్టీకి చాలా చిన్న చూపు ఉంది. దాని గురించి వీళ్ళు దిగజారిపోయి మత్స్యకారులు విమర్శలు చేస్తున్నారు. నేను యావత్ మత్స్యకార జాతికి తెలియబోతుంది ఏంటంటే, వచ్చే ఎన్నికల్లో మత్స్యకారులను ఎవరు కూడా వైసీపీకి ఓటు వేయకూడదు. ఓటు వేయకుండా మనల్ని విమర్శించేందుకు మన ఉద్దేశం ఏంటో అది తెలియజేసిన పరిస్థితిగా ఏర్పడింది. నేను ఈ సందర్భంగా మన మత్స్యకార జాతికి పిలుపునిస్తున్నాను. ఒకప్పుడు కాకినాడలో ప్రశాంతవంతమైన రాజకీయాలు జరిగాయి. ఇంత దిగజారిపోయి రాజకీయాలు అన్నది ఎప్పుడు కూడా జరగలేదు. వచ్చే ఎన్నికల్లో మేము ఆల్రెడీ ఆ రోజు ఖండించడం జరిగింది. మరి మరొకసారి మీ పత్రికా పూర్వకంగా మేము జనసేన పార్టీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న ఎన్నికల్లో ఈ వైసీపీకి బుద్ధి చెప్పడం జరుగుతుంది. జై హింద్, జై జనసేన. నమస్కారం. ఈ రోజున కాకినాడ సిటీ జనసేన పార్టీ ఆఫీస్ నందు ప్రెస్ మీట్ సందర్భంగా గత 2 రోజుల నుంచి కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు మత్స్యకారులని ఆయన టెంపుల్ వ్యవహారంలో ఎమ్మెల్యే గారికి ఈయనకి ఉన్న మధ్యలో వ్యవహారంలో ఏదో నోరు జారాను అని నేను చెప్పడం జరిగింది. కానీ అయ్యా ఎమ్మెల్యే గారు, మత్స్యకారులు అనేది చాలా సానుభూతమైన కుటుంబం లాంటిది. అలాంటి దాని మీద మీరు జాతి అనే పదాన్ని వాడారు, ఆ తర్వాత నేను వాడలేదు అంటున్నారు. అదేంటంటే క్లియర్గా క్లారిటీగా ఒకసారి స్పష్టం చేయండి. ఇలాగా మీ జాతిని కూడా తిప్పితే మీరు అలా కోరుకుంటారా? సానుకూలంగా ఉన్న మత్స్యకార కుటుంబాల్లో సానుకూలంగా ఉన్న మత్స్యకారులందరినీ కూడా మీరు చాలా ఎద్దేవా చేస్తున్నారు. మత్స్యకారులు లేకుండా, మత్స్యకారు ఓట్లు లేకుండా మీరు 2 సార్లు కూడా విజయం సాధిస్తున్నారు. అది కాకినాడలో ఉన్న అందరికీ తెలుసు. అలాంటి దాన్ని మీరు మీకు అది చేసాం ఇది చేసామంటున్నారు. మీరు చేసిన చాలా తక్కువ, మత్స్యకారులు దోచుకుంటే ఎక్కువ. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి అన్యాయం ఇంకెప్పుడు చేయకండి. మీరు ఈ విషయంలో మటుకు మీరు తగిన గుర్తింపు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీద రివాల్యూషన్ రాకుండా దానికి బేషరతుగా పెద్దలు ఏం చెప్పారు దానికి పట్టుబడి ఉండాలని చెప్పుకోవచ్చు.